వెల్కమ్ టు జీవీ న్యూస్. కక్ష సాధింపు రాజకీయాలు మానుకో రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారిని టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవం టచ్ చేయడమేనని సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి సెట్ నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రాల ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల కండువాలతో ర్యాలీగా వెళ్లి కొత్త భాషను వద్ద రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ టీఎన్జీఓఎస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మామిల రాజేందర్, డాక్టర్ శ్రీహరి, పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, షేక్ రసీద్, మల్లాగౌడ్, మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణను సాధించి పెట్టి మరి తెలంగాణని చాలా అభివృద్ధి చేసి తెలంగాణ అభ్యున్నతి కోసం పాటుపడ్డటువంటి మహనీయుడు కేసీఆర్ గారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఈరోజు కేసీఆర్ పేరు మారుమోగుతూ ఉంటే మరి ఈ మూర్ఖంగా ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నటువంటి రేవంత్ రెడ్డి కక్షపూరితంగా మరి కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చి మరి విచారణ జరుపుతున్నటువంటి సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కేసీఆర్ గారికి 60 లక్షల మంది కార్యకర్తలు, అదే రకంగా 4 కోట్ల మంది ప్రజా ఆశీస్సులు కేసీఆర్కు ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారును మరి బొందబెడితే పాతాళానికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. మరి ఈరోజు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కక్షపూరితంగా మాట్లాడి పైశాచికానందం పొందుతున్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. విఘ్నులైన ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మరి ఎండగడతాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ను బొందబెడతామని చెప్పి ప్రజలు తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. జై తెలంగాణ.